అందరికీ నమస్కారం. ఇది బేబినేని గెలుపు కాదు, ఇది బొబ్బిలి నియోజకవర్గం ప్రజల గెలుపు. నాకు జరిగినట్లుగా బహుశా ఏ రాజకీయ నాయకుడికి జరగదు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త, సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా బేబినేని పోటీ చేస్తున్నాను కాకుండా తానే పోటీ చేస్తున్న నా బంధువు అనుకోని ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఇవాళ చేశారు. ఇది బొబ్బిలి ప్రజల గెలుపు. ఇది బేబినేని గెలుపు కాదు, బొబ్బిలి ప్రజల గెలుపు. ఈ విజయానికి దోహదపడినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడికి, కార్యకర్తకి, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ముఖ్యంగా ఒక నిజాయితీపరుడు, ఒక ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి 2019లో నా సోదరుడు ఓడిపోవడం నేను జీర్ణించుకోలేకపోయాను. ఆ రోజే కంకణం కట్టుకొని ఎట్టి పరిస్థితిలోనే 1994 తర్వాత బొబ్బిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలని ప్రతి ఒక్క కార్యకర్తని, ప్రతి ఒక్క నాయకుడిని సన్నాహితం చేసి వారి యొక్క సహాయ సహకారాలతోనే ఇప్పటి వరకు కూడా పనిచేసుకొని నా అన్న ఓటమికి నేను ప్రతీకారం తీర్చుకున్నాను. ప్రజల యొక్క అండదండల వల్ల, ప్రజల యొక్క సహాయ సహకారాల వల్ల. అదేవిధంగా మేము రక్తం పంచుకొని పుట్టకపోయినా నాకెంతో చేదోడు వాదోడుగా ఉండి పార్టీయే నా సర్వస్వం, తెలుగుదేశం పార్టీయే నా సర్వస్వం అని ఈ 5 సంవత్సరాలు వారి సహాయ సహకారాలు అందించినటువంటి తెంటి లక్ష్మణరెడ్డి గారి యొక్క సహాయ సహకారాలు కూడా మర్చిపోలేంది. అదేవిధంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు, కార్యకర్త, జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకి, బొబ్బిలి మండలం, బొబ్బిలి మున్సిపాలిటీ, తెరలాం, బాడంగి, రామభద్రపురం మండలాల యొక్క నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఏదో ఎమ్మెల్యే అయిపోతే బేబినేనికి ఏమో 2 కొమ్ములు రావు. ఈ వైభవం, ఈ పదవి, ఇవన్నీ కూడా బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు బేబినేనికి నాకు ఇచ్చినటువంటి భిక్షగా నేను భావిస్తున్నాను. తప్పకుండా నియోజకవర్గ అభివృద్ధికి ఏదైతే గత 5 సంవత్సరాలుగా పూర్తిగా కుంటుపడిపోయిందో, నియోజకవర్గంలో చేయవలసింది ఎంతో ఉంది. అవన్నిటికీ కూడా మన ప్రభుత్వం కూడా ఏర్పడింది. కాబట్టి మరి రేపు ఒక సువర్ణ యుగం మన రాష్ట్రంలోనే బొబ్బిలి నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గం తీర్చిదిద్దడానికి నా వంతు కృషి, సహాయ సహకారాలు ఉంటాయని నీకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా తను నమ్ముకున్నటువంటి బిడ్డలకి ఎప్పుడు కూడా బొబ్బిలి వేణుగోపాలుడు, ఆ దాడి తల్లి ఎప్పుడు కూడా అన్యాయం చేయరు. సర్వస్వం మీరే అని వాళ్ళిద్దరిని నమ్ముకొని బొబ్బిలి వేణుగోపాల స్వామిని కానీ మన దాడి తల్లి నమ్ముకొని వెళ్తే ఎప్పుడు కూడా అన్యాయం జరగదు. అదే వారి బిడ్డలకి బిడ్డల్ని ఎప్పుడు కూడా వైభవంగా చూసుకుంటారని ఈ ఎన్నిక ఒక ఉదాహరణ నేను చెప్తున్నాను. అలాగే అదేవిధంగా మా ఆచార్యులు శ్రీ తిరుదండ్రి శ్రీమన్నారాయణ చంద్రజేరి స్వామి వారు ముందు నుంచి నాకు ధైర్యం చెప్పి వారి యొక్క ఆధ్యాత్మిక వైభవాన్ని ఈ ప్రాంతానికి, ప్రత్యేకించి మాకు వెదజల్లి మమ్మల్ని ముందుకు నడిపించినట్టు మా ఆచార్యులు, మా గురువు గారు చంద్రజేరి స్వామి గారికి అనేక వారి తిరువడిగలకి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మరోసారి నియోజకవర్గ ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పత్రికా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, నారా లోకేష్ గారు అవనివ్వండి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, వారికి ప్రత్యేకించి అనేక ఇవాళ రాష్ట్రం మరోసారి ప్రగతి పథంలో అడుగు పెట్టబోతుందంటే దానికి ఒక ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇవాళ ఈ కూటమి అధికారంలోకి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఒక సువర్ణ యుగానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నాకు చేదోడు వాదోడుగా వాళ్ళకి నేను తోడు ఉండకపోయినా, 5 సంవత్సరాలు నేను వాళ్ళని పూర్తిగా నా తోడు నేను ఇవ్వకపోయినా, నా సతీమణి, నా కూతురు ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా ఎందుకు, దేనికి, ఇలాగని ఒక్క ప్రశ్న కూడా అడగకుండా
పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి నా సతీమణి శిల్పాకి, నా బంగారు తల్లి నా కుమార్తె మేధాకి ప్రత్యేకించి వారి గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తత్వ విషయాలు నేను బొబ్బుల్లో మాట్లాడతాను, తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను.